వెల్కమ్ టు అవర్ స్టూడియో. నేను ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం మనతో పాటు రజాక సంఘం నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షులు, గ్రామ యువ నాయకులు దేగులవాడి చాకలి రాజు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. రజాక సంఘం జిల్లా అధ్యక్షులు, నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షులు. ఇప్పటిదాకా నారాయణఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా రజాక సంఘంగా మీరు ఎలాంటి డిమాండ్లతో మీ సంఘం కొనసాగుతున్నది, అట్లనే మీరు చేసిన కృషి ఏంటిది, మీకు వచ్చిన ఫలితాలు ఏంది, గత ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడు కావచ్చు? నమస్కారం అందరికీ. ముందుగా మా నారాయణఖేడ్ డివిజన్ రజక సంఘం గ్రామాల మా బంధుమిత్రులకు అందరికీ రామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు మేము ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు 8 సంవత్సరాల క్రితం మా రజకులకు న్యాయ బ్రాహ్మణులకు కానీ 500 కోట్లు శాంక్షన్ చేశాడు. మాకు గ్రూపుకు 2 లక్షల, వ్యక్తికి 2 లక్షలు ఇస్తారని 15 మంది ఒక గ్రూపుగా మీరు సంఘం రిజిస్ట్రేషన్ చేసుకుంటే లోన్ల ప్రకారం 15 మందికి ఒక 30 లక్షలు ఇస్తా అన్నట్టు ఆ రోజు అనౌన్స్ చేశాడు ఆయన. అది చేయడం వల్ల మేము 8 సంవత్సరాల క్రితం నారాయణఖేడ్ డివిజన్ పరంగా మొత్తంగా 7 మండలాలు, అప్పుడున్న 6 మండలాలు, అప్పుడు 7 మండలాలు, ఇప్పుడు 7 మండలాలు అయినాయి. అప్పుడు మొత్తము 127 గ్రామాలలో నేను మొత్తం సంఘాలు ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేసి అవి అలాగే వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ డబ్బులు రాక ఇప్పుడు ఆ ఇబ్బందిగా అదే సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు అడగడం జరుగుతున్నది కలెక్టర్ ఆఫీస్. ఇక అన్నీ మోసం అయిపోయినది. అయినా కూడా ఇంకా ఆ సంఘాలు అలాగే కొనసాగుతున్నాయి. మరి ఇక ఆ ప్రకారంగా మేము సంఘాలలో మేము ఫస్ట్ కంటి మండలకు అధ్యక్షగా ఉండి తర్వాత అవన్నీ చేయడం వల్ల అందరు పరిచయం వల్ల నారాయణఖేడ్ డివిజన్ చేశారు. ఈ సంఘం వరకే ఉందా, మీకు రాజకీయంగా ఏమన్నా? రాజకీయంగా నేను నారాయణఖేడ్ నాగశెట్కర్ దగ్గర 11 సంవత్సరాలు డ్రైవింగ్ చేసిన. మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సురేష్ శెట్కర్ వాళ్ళ తమ్ముడు శెట్కర్ వాళ్ళ ఇంట్లోనే అన్నట్టు ఆడ చేసినాను. ఇక వాళ్ళ రాజకీయం గురించి కొద్దిగా అక్కడ నుంచి రాజకీయంగా చురుక పాల్గొంటున్నారు. మీకు సంఘంతో ఎక్కువ అంటే సంఘంతో ఎక్కువ నాయకులుగా తయారయ్యారా, లేకపోతే సంఘం వల్ల? సురేష్ శెట్కర్ గారు మాజీ ఎంపీ, వాళ్ళతో ఉన్నాను కాబట్టి నాకు బయట రిలేషన్ ఏర్పడ్డది, వాళ్ళతోనే నాకు సంఘం చెప్పగలుగుతారా, లేదంటే ఓన్లీ సంఘంతోనే? వాళ్ళ ద్వారానే మాకు పరిచయాలు ఎక్కువ. సంఘంతోనే వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క ఊర్లో పెద్ద మనుషులు తెలుసు. ఇప్పటికి కూడా ప్రతి ఒక్క ఊర్లో పెద్ద మనుషులు తెలుసు. జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఎక్కువ పరిచయాలు అయినాయి. వాళ్ళ ద్వారా నాకు ఆ ఊర్లో వాళ్ళు పరిచయాలు అయ్యారు, మా రజకులు. అక్కడ నుంచి నాకు కూడా వాళ్ళు కూడా జర సహకరించడం జరిగింది అన్నట్టు. అక్కడ ఉంటే వేరే పనులు కూడా జరుగుతాయి, నా వల్ల వాళ్ళకు కూడా కొద్దిగా ఉపయోగం ఉంటుంది అనేది వాళ్ళు కూడా నాకు ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు రజాక సంఘం అన్నప్పుడు చాకలి వాళ్ళ సమస్యలు ఏముంటాయి? మీ సమస్యలు ఏంది? పొద్దున్న లేస్తే ఇల్లు తిరగాలి, మహిళా బట్టలు తీసుకెళ్ళాలి, బట్టలు ఉతికిన దానికి వాళ్ళు అప్పట్లో ఏముండే అంటే అందరు బావ, మామ, అత్త ఒక వరుస పెట్టి కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా జనరేషన్ మారిపోయింది. ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, చెరువులలో నీళ్ళు లేవు, వాగులలో నీళ్ళు లేవు. ఇప్పుడు వచ్చిన కొత్త పిల్లలు కూడా వాగులలో పోటీ పోయి ఉతికే పరిస్థితి లేదు. ఇక ఈ గవర్నమెంట్ ఏమో దోబిఘాట్లు కట్టిస్తామన్నారు, ఆ దోబిఘాట్లు లేవు. ఊరికి మండలానికి ఒక కమిటాలు కట్టిస్తాం, అవి కూడా లేవు. ఇక ఊర్లో ఏమున్నా అంటే ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఉతుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేసే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా చేసిన దానికి అంతగా ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. అట్లా ఎవరు వాళ్ళు కొద్దిగానే కదా పని మేము చేసుకుంటాం అన్నట్టు ఉంది. ఏదో పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇక డెలివరీలు, చావులు అనే దానికే మేము ప్రధానంగా కార్యక్రమం ఏమైనా ఉంటే చాకలి వాళ్ళు పనిచేస్తున్నారు. సరే, ఇప్పుడు ముఖ్యంగా రజాక సంఘం సమస్యలు మొత్తం మీద పలానా చెప్తే ప్రభుత్వాలు ఇది చేస్తే మా సమస్యలు తీరిపోతాయి అనేది ఒకటి. తర్వాత మీ పరిధిలో మీరు వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ప్రతిపక్షం కాకుండా మిత్రపక్షం కాకుండా అభివృద్ధి అనేది ఎట్లుంటే బాగుంటుంది అంటే దాని మీద మీరు ఏం చెప్తారు? మా రజక సంఘానికి, రజక సంఘం కావచ్చు, గ్రామాలు కావచ్చు, రాష్ట్రం కావచ్చు, జిల్లా కావచ్చు. సంఘం అన్నప్పుడు సంఘం పరంగానే పని చేయకుండా పలు అంశాలు కూడా డిస్కస్ చేస్తుంటారు. ఓన్లీ సంఘం తరఫున మాట్లాడలేరు కదా. గ్రామాలలో అంటే మెయిన్ ఈ ఓల్డ్ మ్యాన్స్ కాకుండా వాళ్ళని కొద్దిగా వెనక పట్ల సహకారంగా పెట్టుకొని ఈ యువకుల్ని ముందు తీసుకొస్తే బాగుంటుంది.
మెయిన్ ఇప్పుడున్న పరిస్థితులలో యువకులు చురుగ్గా ఉంటున్నారు. వాళ్ళని వెనకేయడం వల్ల ఇవి వర్గాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ పెద్దవాళ్ళు మేము ఉండగానే వీళ్ళెందుకు ముందుకెళ్తున్నారు అనే సమస్య వాళ్ళ మనసులో ఎప్పుడైతే వస్తుందో చూడండి, అప్పుడు ఈ చిన్న వాళ్ళే యువకులు ఏం చేస్తున్నారంటే వీళ్ళే మాకు కేర్ చేయనప్పుడు మేము ఎందుకు ఉండాలి, ఇక్కడ మా ఇష్ట ప్రకారం మేము తిరుగుతాం అనేది ఇక అట్లా జెండాలు వేరు మారిపోతున్నాయి. ఈ పెద్దవాళ్ళు కొద్దిగా పెద్ద మనసు చేసుకొని సరేలే వాళ్ళు కూడా ముందుకు నడవాలి అనే ఒక్క ఆలోచన వాళ్ళ దగ్గర వస్తే అసలు గట్టిగానే ఉంటుంది. కంచుకోట ఎప్పటికీ అలాగే ఉంటుంది. కాంగ్రెస్ కంచుకోట ఎలా ఉండేనో అలాగనే ఉంటుంది. పెద్దవాళ్ళు మనసు చేసుకోలేకపోతే పిల్లలు చేసే పనులు చేస్తూనే ఉంటారు. ఇంకా మా రజక సంఘం పరంగా అంటే ఇప్పుడు ఉన్న మా పనులలో అంటే ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు హాస్పిటల్లో కానీ ఒక హాస్పిటల్లో బట్టలు ఉతికే వాళ్ళు ఎవరెవరో కాంట్రాక్ట్గా తీసుకొని ఎవరెవరో వాళ్ళ ప్రత్యాలు వాళ్ళు ఉతుకుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో అనుకుంటే బట్టలు వేరే వాళ్ళు ఉతుకుతున్నారు. అట్లా కాకుండా ఈ హాస్పిటల్ ఏది ఉన్నదో ఆ రజకులు మాత్రమే అక్కడ బట్టలు ఉతకాలని ఒక అభిప్రాయం మాకు కల్పించాలని, ఆ పని మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఈ మొన్న ఇంకొకటి ఏం చేసిరంటే కేసీఆర్ గారు పెద్ద తప్పు ఏం చేసిరంటే మాకు బీసీ బంధు వల్ల చాలా ఇబ్బంది పెట్టింది. బీసీ బంధు ఏం చేసిరంటే ₹1,00,000 ప్రతి ఒక్కరికి అన్నారు. అదే ₹1,00,000 ఒక ఊర్లో ఇంటికి 10,000 అన్న కూడా మా రజకులు మొత్తం పంచుకొని అందరికి ఏదో ఒక పని అయిపోయింది. 10,000 అన్న కూడా ఒక 2-3 నెలలు వాళ్ళ ఇల్లు ఖర్చారా నడిచేది అన్నట్టు. అట్లా కాకుండా ఒక్కోళ్ళకి ఇచ్చి మోసం చేసిండు. ఏదో మోసమే గొడవలు పెట్టేసిండు. ఇప్పుడు మేము అన్నదమ్ములు అనుకోండి, మీకు వచ్చినాయి నాకు రాలేదు, మీకెట్లా వస్తాయి నాకెట్లా రావు, నేను మనిషిగానా, నేను ఓటేనా, నేను ప్రభుత్వంలో నా హక్కు లేదా, నేను నారాయణ డివిజన్లో లేనా అనే విషయం అక్కడ ఇదైంది. దానివల్ల చాలా ఇబ్బందులు అయిపోయింది. గెలిపోవటంలో వరకు వచ్చేసింది. గెలిపోవటంలో కాదు మొత్తం భూస్థాపన చేసేస్తుంది ఉంటాం. దళిత బంధు బీసీ బంధు తొక్కేసినాయి ఆయన. అది జరిగింది మాకు కూడా ప్లస్ పాయింట్ అయింది అనుకో. ఆయన ఆలోచన మాకు ప్లస్ పాయింట్ అయింది మా కాంగ్రెస్ పార్టీకి. ఇవన్నీ మీరు చెప్పినట్టు ఇవి దెబ్బతీసినాయి అంటున్నారు కదా, ఫ్యూచర్ మళ్ళీ రేపు జరిగే ఎంపీ ఎన్నికల్లో అదే కోపం అవన్నీ అంతే ఉన్నాయా? అదే కోపమానానికి కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వాళ్ళు చెప్పినవి మీకు కూడా తెలుసు. యువకులకు ఏమేమి హామీలు ఇచ్చారో వాళ్ళు చేయలేదు, చేయలేదు. చెప్పని వాళ్ళకు కాంట్రాక్ట్ పరంగా వాళ్ళకి ఏవైతే లాభాలు ఉంటాయో ఆ వర్కులు మాత్రమే చేశారు వాళ్ళు. రేవంత్ రెడ్డి వచ్చి ఆయన చెప్పింది 3 నెలలు టైం చెప్పిండు. సంసారం కొత్తది 3 నెలలు కావచ్చు 6 నెలలు కావచ్చు, కానీ ఆయన కూడా ఆయన చెప్పిన హామీలు ఇంప్లిమెంట్ చేస్తుండే. ఇప్పుడు 4-5 చేసిండు. సిలిండర్ 500 చేసిండు, హాస్పిటల్ ఖర్చు చేసిండు, బస్సు ఫ్రీ చేసిండు. ఇట్లా అన్నీ చేస్తూనే ఉన్నాడు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, మొన్న కేటీఆర్ అంటారు ఆయన చేసింది ఇంకా లేడీస్కు 2,500 ఇవ్వలేదంటే ఇంకా ఇక్కడ రైతు బంధు నువ్వు చేసి పెట్టిన పెద్ద అప్పు కుండ చేసి పెట్టిన దాన్ని అంతా తీర్చాలి, మేము చేయాలంటే టైం పడుతుంది. ఆయన కూడా అంత అప్పులలో కూడా ఆయన మంచిగానే చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చేసిన 10 సంవత్సరాలు ఇచ్చిన హామీలు అయితే డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు, మా రజకులకు గ్రూప్ 30 లక్షలు ఇస్తాను అది ఇవ్వలేదు. చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాళ్ళకి. అట్లా వాళ్ళు చేసినవి మానేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన దానికి ఏలెత్తి చూడడం తప్పు కాదు నా అభిప్రాయం. మన ఎన్నికల్లో మీరు నేను కాంగ్రెస్ పార్టీ నా పుట్టినప్పటి నుంచి సంఘము నా వ్యక్తిగతమా సంఘంకు మొత్తానికి నేను ఊరు తిరిగిన. ఇంటర్నల్గా నేను ఒక పార్టీ ఎంట కానీ సారోలు ఎంట కానీ నేను వెళ్ళా ఎప్పుడు కానీ. సంఘాలలో కొంతమంది ఏముంటారు అంటే కొంతమంది నా వైపు ఉంటారు, కొంతమంది వాళ్ళ అభిప్రాయం వేరు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అడగాలి. కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు, మా కులాలు ఎట్లా ఉంటారంటే అప్పుడే చుర్రు అంటారు. కొద్దిగా ఎక్కువ మాట్లాడగానే నువ్వేం చెప్పేది అన్నట్టు ఉంటుంది. కొద్దిగా మాట్లాడి వాళ్ళు చల్లబడేట్లు చేస్తే అన్నట్టు నా కల్లేరు మండల్, కంకి మండల్, సిర్గపూర్ మండల్, నాగలిదే మండల్, నారాయణఖేడ్ మండల్ మొత్తం ఒక వారం రోజులు తిరిగి నేను. కొన్ని ఊళ్ళలో నా పైకి దాడి చేయడానికి కూడా వచ్చారు వేరే వాళ్ళు, ఆ ఊరు పట్లోలు. కొంతమంది మా ఊరికి నువ్వు వచ్చి ఏం చెప్పేది, నువ్వెందుకు వచ్చి చెప్తున్నావు, మా ఊళ్ళో ప్రచారం చేయడానికి వెళ్తే నేను సపరేట్గా వెళ్తా. మా కులాలు ఎక్కడెక్కడ సంఘాల వద్దకు వెళ్ళినప్పుడు నువ్వు మా ఊర్లో వచ్చి మా చాకలు వాళ్ళకు ఓటు అడగదు ఎందుకని, కొడతాం నేను అది చేస్తాం ఇది చేస్తామని పార్టీ నాయకులు పటేల్స్ ఉంటారు కదా పెద్ద వాళ్ళు నా మీదకి వచ్చారు కొట్టడానికి. ఇక నా తరపు నుంచి అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పార్టీ వర్గం ఉంటుంది కదా వాళ్ళు కూడా రెడీ ఉన్నారు అన్నట్టు. అంటే నా దగ్గరికి రాలేదు దూరం నుంచి, కానీ అట్లా కూడా దాడి చేయడానికి చూశారు నా పైన.
ఆయన కూడా నేను ఇంకా ఎవరు చెప్పలేదు, శేఖర్ రెడ్డి సాబ్ కూడా చెప్పాను ఉమ్, ఇట్లా ఇది చేస్తున్నారని. సరే వాళ్ళు చూసుకుంటాం, ఏం భయపడదు నేను ఉన్నా అని చెప్పారు. ఉమ్, మా చెట్కర్ సాబ్ కూడా, నాగేశ్ సాబ్ కూడా పులి ఉన్నది మా ఇంట, ఉమ్. ఏమి టెన్షన్ లేదు. కానీ వాళ్ళిద్దరు కలవడం మాత్రం మాకు చాలా హ్యాపీగా. మీరు ఏదైతే రజక సంఘం అంటే మామూలుగా మనకి ఇట్లా ప్రభుత్వం మోసం చేసింది ఏదో ఎక్సెట్రా, అదే రకంగా ఇప్పుడు ఈ మీ సంఘం నాయకులకు మళ్ళీ ఏం చెప్తారు? ఏదో ఒకటి చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటట్లు మీ ప్రయత్నాలు కూడా ఒక భాగం. ఇప్పుడు రేపు ఎంపీ ఎన్నికలు గెలవడానికి ఎవరిని విమర్శిస్తారా? లేకపోతే చేసింది అని చెప్తారా, లేకపోతే చేయబోతుంది అని చెప్తారా? ఏం చెప్పి మళ్ళీ సంఘం నాయకుల దగ్గర కొట్టడానికి వెళ్తారు? సంఘం చేసింది అని అంటే ముందు చేయని దానికంటే చేసింది చెప్పుకుందాం. మన ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉమ్, ఈ సంఘాలు కానీ ఈ కులము ఆ కులము అని కాకుండా అన్ని ప్రతి ఒక్క ఊర్లో పోయి అడగండి, సగం ఇళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, ఉమ్, ఇండ్లు కట్టించినాయి. ప్రతి ఊర్లో వాటర్ ట్యాంకులు ఉమ్, కాంగ్రెస్ పార్టీ కట్టించినాయి. ఉమ్, ప్రతి ఊరికి రోడ్లు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వేసినవి ఉన్నాయి. ఉమ్, ప్రతి ఊరికి గల్లీ గల్లీ నల్లలు కాంగ్రెస్ పార్టీ కిష్టారెడ్డి గారు ఉన్నప్పుడు సింగూరు నాల నుంచి అటు నుంచి ఇటు నల్లలు వేసినవి అవి ఉన్నాయి. ఉమ్, వీళ్ళు కొత్తగా ఏం చేసిరు టీఆర్ఎస్ వాళ్ళు? అసలు ఏమి ఇంటి నల్లలు అన్నారు, అవి భూకుంప డబ్బులు అంతా అవినీతి చేసిరు. ఉమ్, ఇక అవి వస్తున్నాయి, కొన్ని ఊర్లకు వస్తున్నాయి, కొన్ని ఊరికి వస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడైతే వస్తున్నాయి, కానీ డబ్బులు అయితే ఇది చేసిరు. ఇక వాళ్ళు చేసిన మా రజక పరంగా వస్తే రజకులకు మాత్రం చాలా మోసం చేసిరు వాళ్ళు. ఉమ్. ధోబీ ఘాట్ కట్టిస్తామన్నారు, కమిటీ హాల్ కట్టిస్తా అన్నారు, అలాంటి సంఘానికి 30 లక్షల లోన్లు సబ్సిడీ లోన్లు ఇస్తామన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారని నమ్మకం ఉందా మీకు? టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే పైన కింద. ఎస్ఆర్ నో ఆ, బీఆర్ఎస్ చేయలేదు కాబట్టి మీరు కాంగ్రెస్ అదే గెలిపించే చెప్తున్నా ప్రయత్నం అదే చేస్తారు. చెప్తున్నా ఒక్క నిమిషం. ఇది చేస్తుందా చేయదా? అదే చెప్తున్నా. అంటే మా కాంగ్రెస్ పార్టీ మా నాయకుల దగ్గర ఉన్నా కాబట్టి లేదు, దాని గురించి చెప్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్న సీఎం టీఆర్ఎస్, ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్. అప్పుడు మాకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. అదేదో ఊరికి ఒక బీసీ బంధు 1 లక్ష రూపాయలు ఇచ్చి గొడవలు పెట్టేసారు. అది కూడా మా ఇండ్లలో గొడవలు పెట్టారు. బీసీ అన్నప్పుడు అందరికి వస్తుంది అది, చాకలి, మంగలి. అందరికి వచ్చింది, కానీ ఊరికి 2-3కి అన్ని కులాలు ఉప కులాలు 12లలో 15 ఉప కులాల్లో కూడా ఈ ఊరికి 2-3కి ఇచ్చారు. అవన్నీ గొడవలు పెట్టేసారు. దానివల్ల అయితే మేము ఏమో ఉపాధి పొందలేము, ఏ మాకు పథకాలు రాలే. ఇప్పుడు కాంగ్రెస్ పరంగా మీరు అంటున్నారు కదా, కాంగ్రెస్ పరంగా మేము ఇప్పుడు పైన కాంగ్రెస్ ఉన్నది, ఇక్కడ కూడా ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి మా డైనమిక్ లీడర్ ఉన్నారు. ఇప్పుడు ఎంపీ గారు సురేష్ గారు అభ్యర్థిగా ఆయనని గెలిపించుకుంటే మాకు అక్కడ దగ్గర సమాధానం ఉన్నాయి. మేము సంఘాలకు ఏ అవసరం పడ్డా, ఇప్పుడు ఏ ప్రభుత్వ పథకాలు ఉన్నా కొట్లాడి తీసుకునేంత హక్కు మాకు అక్కడ ఉన్నది. సంఘం పార్టీ కోసం పనిచేస్తుందా, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందా? సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. అవసరం అయితే పార్టీని అండగా పెట్టుకొని పనిచేస్తాం. బీఆర్ఎస్ కు ఇంతకు ముందు ఎందుకు ఇంత గట్టిగా అడగలేకపోతున్నారు? మీరు ఇప్పుడే చెప్తున్నారు చనువు మా దగ్గర ఉంది, కాంగ్రెస్ దగ్గర, బీఆర్ఎస్ దగ్గర లేదు అంటే మీరు కాంగ్రెస్ లేదు. బీఆర్ఎస్ దగ్గర కూడా ఉంది, బీఆర్ఎస్ దగ్గర కూడా ఉంది. ఇంతకుముందు బివి పాటిల్ ఎంపీ గారు ఉన్నారు, అక్కడ మీ కంకి మండలం చూడండి, ఐలమ్మ విగ్రహం పెట్టించిన నేను ఫస్ట్. నారాయణగఢ్ డివిజన్లో ఎవరు పెట్టలేదు. కంకి మండలంలో కొట్లాడి నాకు స్థలం ఇవ్వకపోయినా కూడా అక్కడ బోర్గి సంజు అప్పుడే స్థలం అడుగుతున్నాడు, నేను కూడా అప్పుడే స్థలం అడుగుతున్నా. నా వల్ల బోర్గి సంజు ఒక కట్ట కడితే తీసి అవతల పడేసారు. ఇక అప్పుడు నేను కూడా స్థలం అడిగిన. ఆడ లింగాయతు బసవ విగ్రహం ఉంది కదా, దాని పక్కకు ఉంటుంది, మాది మీరు చూసారేమో, అక్కడ నా పేరు కూడా ఉంటుంది. బివి పాటిల్ గారు 50,000 రూపాయలు ఇచ్చారు దానికి. సూర్యశెట్కర్ గారు కూడా, నాగశెట్కర్ గారు కూడా ఇచ్చారు. భూపారెడ్డి మాత్రం అసలు 1 రూపాయి ఇవ్వలేదు పోయి అడిగితే. టీఆర్ఎస్ వాళ్ళు చేయలేదని కాదు, ఎంపీ గారు ఇచ్చారు మాకు. ఆయన కూడా మేము కాదని చెప్తలేము. మేము కూడా ఐలమ్మ విగ్రహం పెట్టి మేము సంఘాలుగా ముందు పని చేసినాము. ఆ స్థలం ఇవ్వకపోతే అప్పుడు మా శెట్కర్ సాబ్ ఫోన్ చేసి ఇది చేస్తే అప్పుడు స్థలం ఇచ్చారు మాకు. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సాబ్ అయితే నాతో మాట్లాడడానికి విసుకుంటాడు. ఆయనకు నేను మాట్లాడాలి, నాతో ఆయన. అది మీ ఇక్కడ వ్యక్తిగతం. రాష్ట్ర వ్యాప్తంగా సంఘం పార్టీ కోసం పనిచేస్తుందా, సమస్యల పరిష్కారం కోసం పని? సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తుంది. అంటే పార్టీ అనేది అంటే గ్రౌండ్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ పార్టీగా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి మేము అనుసంధానంగా ఉంటేనే కదా వర్క్ అయ్యేది. ఇప్పుడు మా సమస్య తీరాలన్నా పార్టీ ఏది ఉందంటే ఆ పార్టీ కొట్లాడితే పరిష్కారం కాదు, కొట్లాడితే కాదు, కొట్లాడితే భజన చేస్తే పరిష్కారం. భజన అని కాదు, మేము వాళ్ళకు కోరుకోవడం, మాకు హక్కుల్ని
వాళ్ళ ద్వారా దాన్నే కొట్లాడడం అంటారు. అదే అనుకోండి. ఇక హక్కుల్ని మేము పరిష్కరించినప్పుడు కదా కొట్లాడాల్సింది. వాళ్ళు మేము అడగంగానే మాకు చేస్తామని మీరు మంచిగానే అడిగారు. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఏం చేయలేదని మీరే అంటున్నారు. అదే కొట్లాడితే వచ్చేదేమో కదా. కొట్లాడాలి వాళ్ళది తినడం రేపు కాంగ్రెస్ కూడా సేమ్ ఇంతే చేయరు. చనువుతోని ఇస్తుంది. ఎందుకంటే పైన రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డితో మేము చాలా దగ్గరగా ఉన్నాము రేవంత్ రెడ్డికి. మాకు అందరు ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ వెళ్ళాలన్నా కూడా వెళ్తాను నేను అక్కడికి. ఆయన సీఎం పదవిలో ఉన్నా కూడా అందరి పిఏలు అది మీ వ్యక్తిగతంగా ఒకరి రాష్ట్ర వ్యాప్తంగా సమస్య కదా అది మీది. రాష్ట్ర మీ డిమాండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా, నాట్ ఓన్లీ నారాయణకే, నాట్ ఓన్లీ దిగులవాడి. అంటే ఒక్కడి నుంచి స్టార్ట్ కావాలి కదా. ఎక్కడి నుంచి అన్నప్పుడు మీకే ఇవ్వచ్చు. ఒక్కడి నుంచి ఇప్పుడు మాకు ఈ సమస్యలు అనేది ఒకటేసారి రాష్ట్ర వ్యాప్తంగా కావాలన్నా ఒక మండలం నుంచి స్టార్ట్ అయ్యాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారి పట్టించుకున్నప్పుడు కదా మనం పైకి వెళ్ళాలి. ఎమ్మెల్యే గారు మాకు అనుసంధానంగా ఉన్నప్పుడు మా ఆడదాకా పోవాల్సిన అవసరం లేదు. మాకు ఎమ్మెల్యే ఎంపీలు మా వాళ్ళు ఉన్నారు. మాకు ఇబ్బంది ఏమి ఉండదు. మా సంఘాలకు సహకరిస్తామని మేము కోరుకుంటున్నాం. అనుకుంటే మీ సమస్యలు పరిష్కారం అయిపోతే మా డివిజన్ పరంగా అవుతాయి. నేను అదే అడుగుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళ స్థాయి సమస్యలు వాళ్ళు చూసుకుంటారు. మా స్థాయి సమస్యలు మాత్రం మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. డివిజన్ వరకు అయితే మా నాయకుల దగ్గర ఉన్నారు. అంటే మా నాయకులు అనేదానికంటే కొంచెం చనువు ఎక్కువ పరిచయాలతో పరిష్కారం చేసుకోగలుగుతాము. ఇది మా సంఘాలకు మాత్రం వీళ్ళు సహకరిస్తారని నా గట్టి నమ్మకం. 100%, 100కు 200% వాళ్ళు సహకరిస్తారు. ఒకవేళ మీరు అనుకున్నట్లు ఇదే చనువు కనుక వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినప్పుడు, ఎవరు మీరు అనుకుంటున్న నాయకులు ఎవరైనా కావచ్చు, అప్పుడు ఎట్లుంటది మీ యాక్షన్? యాక్సెప్ట్ చేయకపోతే మరి ఇంకా మా సంఘాలన్నీ వన్ సైడ్ అయిపోతాయి. అప్పుడు మేము చేయాల్సిన పని మేము చేయాలి. అది అప్పటి పరిస్థితులు వేరే. అది మేము మా నోటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసినప్పటి నుంచి కూడా నేను ఇప్పటి వరకు ఏ పార్టీ జెండా వేరేది మోయలేదు. అసలు అంటలేను. మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో, చనువు ఉంది, ఖచ్చితంగా చేస్తారు మా నాయకులని. బై ఛాన్స్ మిస్ చేస్తే మీరు ఎట్లుంటారు? రాజుగారి అవతారం ఎట్లా ఉండబోతుంది? అవతారం ఏంది? ఇక వాళ్ళు చేయనప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ ను ఓడించడానికి తిరిగినట్టే మళ్ళీ కాంగ్రెస్ ను ఓడించడానికి రాజుగారు తిరుగుతారా? ఇక అప్పుడు పరిస్థితి ఎట్లుంటాయో తెలియదు. ఎందుకంటే వాళ్ళు చేయరు. ఎందుకంటే మేము అధికారం నాయకులు వెంటే ఉంటారా, లేకపోతే నా రజక సంఘం ప్రజల కోసం, నేను రజక సంఘం ప్రజల కోసం వైపే ఉంటాను. సంఘం వైపు పార్టీ సంబంధమే ఉండదు. పార్టీకి నా వ్యక్తిగతం కావాలన్నప్పుడు, మా సంఘానికి అవసరం పడ్డప్పుడు పార్టీ దగ్గర, సంఘానికి మీకు అనుకున్న వాళ్ళకి సమస్యలు పరిష్కారం కానప్పుడు సంఘం వైపు, పార్టీ వైపు? సంఘం వైపు. సంఘం ఎటు అంటే అటు. ఇది చాకలి రాజు గారు క్లియర్. ఆయన ఏంది సంఘం పరంగా ఏంది, నాయకుల పరంగా ఏంది అని చెప్పినటువంటిది. సమస్యల పరిష్కారం వరకు వస్తే నా నాయకుడైనా సరే, నా కుటుంబ సభ్యులైనా సరే, ఎవరైనా సరే నా సంఘం కోసం పనిచేస్తా. నా సంఘం డిమాండ్ల కోసం, నా సంఘం ప్రజల కోసం నా ఆలోచన విధానం ఉంటుంది. వాళ్ళు కనుక ఎవరైనా సరే మంచి మాకు చేయాలని ఆలోచన ఉంటే, పార్టీ వైపు అంత ఆసక్తి చూపకపోయినా వాళ్ళకు ఎక్కడైనా సరే ఏ రకంగా వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తాం. ఆ గెలిచిన తర్వాత కూడా మమ్మల్ని పక్కన పెట్టే ఆలోచన కానీ, మా డిమాండ్లను పరిష్కరించకపోతే ముందు నేను ఇచ్చే ప్రిఫరెన్స్ సంఘమే. సంఘం వైపు పోతా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీతో ప్రవీణ్ కుమార్, నారాయణ.